నెక్స్ట్ వచ్చి గుంటూరు కారం మూవీ న్యూ రికార్డును సృష్టించింది. హైదరాబాద్ లో సుదర్శన్ థియేటర్ లో ఏ హీరో మూవీ కూడా కలెక్ట్ చేయలేని స్పీడ్ లో మహేష్ బాబు గుంటూరు కారం మూవీ కేవలం 17 రోజుల్లోనే 1 crore కలెక్ట్ చేసి రికార్డు సృష్టించింది. అలాగే మూవీ నుండి దమ్ మసాలా ఫుల్ వీడియో సాంగ్ ని రిలీజ్ చేశారు. నెక్స్ట్ వచ్చి విశ్వక్సేన హీరోగా నటిస్తున్న గామి మూవీ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఈ లుక్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అలాగే ట్యాగ్ లైన్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అదే అతని అతిపెద్ద భయం మానవ స్పర్శ అని. ఈ మూవీలో విశ్వక్సేన అఘోరాగా కనిపిస్తారు. నెక్స్ట్ వచ్చి మాస్ మహారాజు రవితేజ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన కిక్ మూవీని మార్చి 1st రిలీజ్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చి వెంకటేష్ గారి 75వ మూవీ సైన్ ఫిబ్రవరి 2న అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి హీరో నితిన్ న్యూ మూవీ రాబిన్ హుడ్ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. చూడ్డానికి కాస్త కొత్తగా కాస్త ఎటకారంగా ఉంది. మూవీ డైరెక్టర్ వెంకీ కుడుముల, మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్, హీరోయిన్ శ్రీలత అంట. నెక్స్ట్ వచ్చి జెర్సీ మూవీ డైరెక్టర్ గౌతమ్ తిన్నెరి న్యూ మూవీ నేమ్ అండ్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేశారు. మూవీ నేమ్ మ్యాజిక్. ఈ మూవీలో మెయిన్ లీడ్ గా PS1, PS2 లో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ సారా అర్జున్ నటిస్తుంది. ఈ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్. నెక్స్ట్ వచ్చి మెగాస్టార్ చిరంజీవి బింబసార దర్శకుడు వశిష్ఠ కాంబోలో వస్తున్న మూవీ విశ్వంభర. మూవీ స్టార్ట్ అవ్వక ముందే రికార్డు సృష్టించింది. ఈ మూవీ ఓవర్సీస్ హక్కులను 18 కోట్లకు అమ్మినట్టు తెలుస్తుంది. ఇది చిరంజీవి కెరియర్ లో అత్యంత భారీ రేటు వచ్చిన ఓవర్సీస్ మూవీ అంట. నెక్స్ట్ వచ్చి పుష్ప మూవీ టీమ్ మూవీ రిలీజ్ డేట్ కి ఇంకా 200 రోజులు మాత్రమే ఉందని టీజ్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. దీన్ని బట్టి మూవీ చూస్తే ఆగస్టు 15న రిలీజ్ అవుతుంది అన్నమాట. లెఫ్ట్ సైడ్ చూడండి డేట్ కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చి హనుమాన్ మూవీ OTT రిలీజ్ డేట్. హనుమాన్ మూవీ రిలీజ్ అయిన 3 వారాలలో OTTలోకి రావాలి. కానీ మూవీ థియేటర్ లో బాగా రన్ అవ్వడంతో OTT రిలీజ్ డేట్ ను మార్చారంట. ఈ మూవీ మార్చి 2న G5 లో వస్తుంది. నెక్స్ట్ వచ్చి శివకార్తికేయన్ నటించిన ఐలాండ్ మూవీ తమిళ్లో రిలీజ్ అయింది. సేమ్ డేట్ కి తెలుగులో కూడా రిలీజ్ అవ్వాలి కానీ థియేటర్స్ దొరక్కపోవడంతో వాయిదా పడింది. జనవరి 26న రిలీజ్ అవ్వాలి కానీ అప్పుడు కూడా వాయిదా పడింది. అయితే తెలుగులో ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ ఈ లోపు నెక్స్ట్ లో Feb 9 వస్తుందని ఇన్ఫో. నెక్స్ట్ వచ్చి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ కాంబోలో వస్తున్న మూవీ ఓజీ. మూవీ రిలీజ్ అవ్వక ముందే రికార్డ్ బ్రేక్ చేసింది. ఈ మూవీ ఓవర్సీస్ రైట్స్ ని 17 కోట్లకు, ఆడియో రైట్స్ ని 20 కోట్లకు అమ్మినట్టు తెలుస్తుంది. అలాగే మూవీ రిలీజ్ డేట్ వచ్చి సెప్టెంబర్ 27 వస్తుంది. డెడ్పూల్ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిందని, ప్రొడక్షన్ వర్క్ మాత్రం ఉందని డెడ్పూల్ హీరో రయన్ రెనాల్డ్స్ ట్విట్టర్ లో ట్వీట్ తో పాటు ఈ ఫోటో షేర్ చేసి చెప్పాడు. అలాగే ఈ మూవీ ట్రైలర్ ఫిబ్రవరిలో జరిగే సూపర్ బౌల్ లో రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి వాట్ ఇఫ్ సీజన్ 3 నుంచి స్టిల్ ఇమేజెస్ బయటకు వచ్చాయి. చూడడానికి చాలా బాగున్నాయి. నాకైతే కెప్టెన్ అమెరికా స్టైల్ గడ్డం మ్యాక్సూట్ చాలా నచ్చింది. నెక్స్ట్ వచ్చి ద మార్వెల్స్ మూవీ Feb 7th నుంచి డిజ్నీలో స్ట్రీమ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి ఇన్విన్సిబుల్ సీజన్ 2 పార్ట్ 2 మార్చి 14th అమెజాన్ ప్రైమ్ లోకి వస్తుంది. ఇది యానిమేషన్ సిరీస్. చూడకపోతే చూడండి. ఈ సిరీస్ లో ఫైటింగ్ సీన్స్ చాలా బాగుంటాయి. మొత్తం అంతా రక్తపాతమే. నెక్స్ట్ వచ్చి హాలీవుడ్ నుండి ట్రైలర్ల ప్రవాహం చాలానే ఉన్నాయి. వాటిలో మొదటిది గోస్ట్ బాస్టర్స్ ఫ్రోజన్ ఎంపైర్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ మూవీలో హీరోగా పాల్ రూడ్ నటించారు. అదేనండి మన యాంట్ మ్యాన్. ఈ మూవీ ట్రైలర్ కూడా చాలా బాగుంది. ఈ మూవీ అమెరికాలో మార్చి 22న అండ్ ఇండియాలో మార్చి 29న రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి చిన్నపిల్లలతో పాటు పెద్దవాళ్ళని కూడా అట్రాక్ట్ చేసిన డిస్పెకబుల్ 4 ట్రైలర్ కూడా వచ్చింది. ఈ ట్రైలర్ కూడా చాలా బాగుంది. ఇందులో మినియన్స్ చేసే అల్లరి ఇంత అంతా కాదండి. ఫన్నీగా అండ్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ మూవీ రిలీజ్ డేట్ ఇంకా చెప్పలేదు. నెక్స్ట్ వచ్చి మంకీ మ్యాన్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ మూవీలో సమ్ డాగ్ మిలియనర్ హీరో దేవ్ పటేల్ యాక్ట్ చేశారు. అలాగే డైరెక్ట్ కూడా చేశారు. ఈ మూవీలో హీరోయిన్ గా సుబితా దులిపాల నటిస్తున్నారు. ఈ ట్రైలర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఫైటింగ్ సీన్స్ అండ్ టేకింగ్ కూడా బాగుంది. ఈ మూవీ ఏప్రిల్ 5th రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి అవతార్ ద లాస్ట్ ఎయిర్ బెండర్. ఇది నెట్ఫ్లిక్స్ లోకి వస్తుంది. ఈ ట్రైలర్ లో గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి. ఇది Feb 22 వస్తుంది. అలాగే వాకింగ్ డెడ్ న్యూ సిరీస్ ద వన్ హూ లివ్స్
రిలీజ్ ఫిబ్రవరి 25న వస్తుంది. అన్ని ట్రైలర్ లింక్స్ డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. చూడాలనుకుంటే చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి ఫిల్మ్ఫేర్ 2024 అవార్డ్స్. యానిమల్ మూవీలో నటనకు గాను రణ్బీర్ సింగ్ కి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. అలాగే రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ మూవీలో నటనకు గాను ఆలియా భట్ కి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది. ఉత్తమ దర్శకుడిగా 12th ఫెయిల్ డైరెక్ట్ చేసిన వినోద్ చోప్రాకు అవార్డు వచ్చింది. ఉత్తమ చిత్రంగా జువ మూవీకి అవార్డు వచ్చింది. అవార్డ్స్ గెలుపొందిన అందరికీ కంగ్రాచులేషన్స్. యానిమల్ మూవీలో విలన్ పాత్రతో బాగా ఫేమస్ అయిన బాబీ డియోల్ ఇప్పుడు కంగువా మూవీలో విలన్ గా నటిస్తున్నారు. బర్త్డే స్పెషల్ గా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. ఫస్ట్ లుక్ చూసిన తర్వాత కంగువా వైబ్స్ వస్తున్నాయి. అలాగే బాలకృష్ణ మూవీలో కూడా విలన్ గా నటిస్తున్నారు. ఈ మూవీను వాల్టర్ వీరయ్యను డైరెక్ట్ చేసిన డైరెక్టర్ బాబీ ఈ మూవీని కూడా డైరెక్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చి టాలీవుడ్ లో దేవరా మూవీతో ఎంటర్ అవుతున్న జాహ్నవి కపూర్ ఇప్పుడు కోలీవుడ్ లో కూడా ఎంటర్ అవుతుంది. అది కూడా హై బడ్జెట్ మూవీ కర్ణాతో. ఈ మూవీలో హీరోగా సూర్య నటిస్తున్నారు. డైరెక్టర్ రాకేష్ ఓం ప్రకాష్ ఈ మూవీని 500 కోట్ల బడ్జెట్ తో తీస్తున్నారని అంచనా.